అరే తారక్ నన్ను క్షమించంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ మరి ఫ్లెక్సీలకి సంబంధించిన వివాదం వల్ల తెలుగుదేశం పార్టీ భారీగానే నష్టపోయినట్టుగా అయితే అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీకైతే అసలు ఇంకా మరి ఏమాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఉపేక్షించే అవకాశమే లేదు. తారక రత్న మరణించిన సందర్భంలో మీడియా ముందు ఎన్టీఆర్ అని కూడా చూడకుండా బాలకృష్ణ దూరం పెట్టిన వివాదం మరి ఇప్పటికీ కూడా అభిమానుల్లో రగులుతూనే ఉంది. అసలు బాలయ్య బాబు ఇంత క్లోజ్‌గా, ఇంత మొమెంటివ్‌గా ఉంటారు. మళ్ళీ ఉన్నట్టుండే అంత కోపం ఎక్కడి నుంచొస్తుంది? మరి ఏది పడితే అది మాట్లాడితే విని సహించగలిగినటువంటి ఓపిక అస్సలు మాకు లేదని మరి ఇప్పుడు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే మరి నందమూరి బాలకృష్ణపై చాలా సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ కోసం చాలా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరంగా ఉండడంతో అభిమానులు కూడా దూరమైపోతున్నారు. ఈ విషయం గమనించినటువంటి చంద్రబాబు ఎళ్లి మరి బాలకృష్ణని తప్పుదిద్దుకోమని చెప్పగా బాలకృష్ణ కూడా తగ్గి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతో షాక్‌లో ఉన్నారు. సో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 2024లో గెలుపొందాలి అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. మరి చంద్రబాబు నాయుడు చేసిన తప్పేదనమే ఈరోజు ఏ రకమైనటువంటి ఆసరా లేకుండా, బొక్క లేకుండా మరి ఇప్పుడు చాలా రకాలుగా అయితే చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న చోట ఉండి ఇబ్బంది పడకుండా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టే ఈ నేపథ్యంలో మరి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా